ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం పూర్వాభాద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు కానీ, రేవతి 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో మొదటి 15 రోజులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత 15 రోజులు కూడా అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ పడతారు, అలసట ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, బంధుమిత్రులతో కూడా విరోధాలు ఉండడానికి అవకాశం ఉంది, వాహన ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి, ఇంట్లో దొంగతనాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, స్త్రీలతోటి విరోధాలు వస్తాయి, అనవసరంగా మాటపడటం వల్ల భయాందోళనలు కలుగుతాయి, అకాల భోజనాలు చేస్తారు. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి నెలగా చెప్పుకోవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ నెల కూడా నిరాశే మిగులుతుంది. రాజకీయ పరంగా సంఘంలో ప్రజల్లోనూ కూడా చిన్న చిన్న విమర్శలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహం కాని వారికి ఈ నెలలో కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు కనబడట్లేదు. ఉద్యోగాలు రాని వారికి ఈ నెలలో కూడా నిరాశే మిగులుతుంది. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెల అంత అనుకూలంగా కనబడట్లేదు. ఇంకా ఎవరైనా సరే మీనరాశి వారు మంచి అభివృద్ధిలో ఉండాలంటే ఒక 5 గురువారాలు ఆ విష్ణువాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల, ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.